ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే రెగ్యులర్గా పాన్లో ఏమొస్తుంటుందంటే మీరు అన్నట్టు 12 ఇంచ్ 16 ఇంచ్ కానీ వీళ్ళు ఏం చూస్తారంటే యానిమేషన్లో వాడిది చాలా చిన్నగా ఒక యానిమేషన్, అది బేసిక్ పిల్ ఉంటుంది. ఒక పిల్ పక్కన వాడిది చూపిస్తారు, ఆ పిల్ వేసుకుంటాడు, వాడు వేసుకోకుండా ఇంత పెద్ద యానిమేషన్ లాగా ఇట్లా వస్తుంది అది పక్కకి. అంటే పాపం ఎంతమంది చూసుకున్నారో నాకు తెలియదు, ఎంతమంది నేనైతే మోసమని అనుకుంటున్నా. అది మీరేమంటారు డాక్టర్? ఒక పిల్ తీసుకుంటే అట్లా అంత పెద్ద ఎన్లార్జ్ అయిపోతుందా? లేదండి. అన్నీ రాంగ్ నోషన్స్. అండ్ ఇవన్నీ కూడా ఎలాంటి అంటే హైప్డ్ అప్ థింగ్స్. దెర్ ఈజ్ నో మెడికేషన్ మనకు ఓరల్గా. ఓరల్‌గా ఒక టాబ్లెట్ తీసుకుంటే అలా పెద్దగా అయిపోవడం అలా ఏమి ఉండదు. అంటే దేర్ ఆర్ సమ్ టాబ్లెట్స్ విచ్ కెన్ హెల్ప్ ఇన్, అంటే మనకు పెనైల్ ఎన్లార్జ్‌మెంట్‌కు. నాట్ పర్మనెంట్‌లీ, అంటే ఏది నేను ఒక టాబ్లెట్ వేసుకుంటూనే నాకు 10 అడుగులు అయిపోయింది అనే టైప్‌లో అలా ఏముండదండి. పీడీ5 ఇన్హిబిటార్స్ అంటారు. ఫాస్ఫోడైఎస్టరేజ్ ఈ5 ఇన్హిబిటార్స్ అంటారు. అదొక ఎంజైమ్. దాన్ని ఇన్హిబిట్ చేసినటువంటి టాబ్లెట్ వేసుకుంటే మనకు ఎరెక్షన్ అనేది బాగుంటుంది. అంతేకానీ ఒకటేసారి వాడికి మైక్రో పెనిస్, ఇంత చిన్నగా ఉన్నటువంటి పెనిస్ ఏనుగు తొండంలాగా అయిపోవడము అలాంటి అవన్నీ ఉండవండి. అది పర్మనెంట్ అనుకోని వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఎలాంటి చూపిస్తుంటారంటే పర్మనెంట్‌గానే మీకు ఇలా అయిపోతుంది, మీకు దాంతో మీకు ఎప్పుడు లైఫ్‌లో మళ్ళీ అవసరం రాకపోవచ్చు అనే విధంగా చూపిస్తూ ఉంటారు. అవన్నీ చాలా మిస్‌లీడింగ్ అండ్ అంటే ట్రాప్ చేయడానికి అలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ ఉంటాయండి. దేర్ షుడ్ బి లాజిక్ యాక్చువల్లీ. అలాంటివి ఉండదు. అంటే వాడు ఆ హీట్ లో చూస్తాడు, నాకు అది కావాలి అనుకుంటాడు, ఆర్డర్ పెడతాడు. అవన్నీ మిస్‌లీడింగ్ అండ్ ట్రాప్స్. ఇవే కాదండి, చాలా వచ్చాయి. కొందరు తైలం పూయడము, పిచ్చుకల లేహ్యం అని పూయడము. అలాంటివి చాలా ఉంటాయి. వైటాలిటీకి, అంటే మన ఊర పిచ్చుక లేహ్యం అని, కొందరు ఆఫ్రోడయాసెక్స్ అని కొన్ని తింటూ ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ. ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ షిట్, I can say. There is no these are not medically proven. I don't see any logic, and I don't see any studies which support that. అంటే ఒక ర్యాండమ్‌గా కండక్ట్ చేసినటువంటి ఏ స్టడీ అయినా దాన్ని సపోర్ట్ చేసేది ఉండదండి. ఇవన్నీ అనెక్టిడోటల్. అంటే ఏంటంటే నేను తీసుకున్నాను, నాకు పెరిగింది అనే టైప్‌లో చెబుతూ ఉంటారు ఎవరో ఒకరు. ఇట్ కెన్ బి ఎర్రర్. వాడు ఏం చెప్తాడు, నీకు ఏదైనా కొంచెం డబ్బులిస్తే వాడు చెప్పేస్తూ ఉంటాడు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్ ఈస్ నాట్ ర్యాండమైజ్డ్, క్లినికల్లీ ట్రయల్డ్, ప్రూవన్ మెడికేషన్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ఫార్మకోపియా కానీ, ఫారెన్ ఏదైనా సరే, యూఎస్ ఫార్మకోపియా, బ్రిటిష్ ఫార్మకోపియా ఏది కూడా అటువంటి టాబ్లెట్స్‌ను ఎంకరేజ్ చేయదు. దేర్ ఆర్ సర్టెన్ మెడికేషన్స్ ఇన్ మన అలోపతిలోనే ఉన్నాయి. కానీ అవి ఎలాంటివంటే, నేను చెప్పాను కదా ఇందాక, ఫాస్ఫోడైఎస్టరేజ్ ఈ5 ఇన్హిబిటార్స్ అని. అలాంటి మెడికేషను ఇప్పుడు మనం ఆన్ డిమాండ్, ఇప్పుడు తనకు సెక్షువల్‌గా డ్రైవ్ రావట్లేదు, అంగం సరిగ్గా గట్టిపడటం లేదు, అలాంటప్పుడు వేసుకుంటే అంగం కొంచెం గట్టిపడేదానికి, ప్లస్ ప్రొలాంగేషన్ ఆఫ్ ద టైమ్. అంతేకానీ పెనిస్ ఎన్లార్జ్‌మెంట్, అంటే వాడికి స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ కన్నా, రిజిడ్ పెనిస్ కన్నా ఇంకా పెద్దది రావాలి అనే మెడికేషన్ ఎక్కడా లేవు. అండ్ ఇంకా ఈ రోడ్ పక్కన ఫుట్పాత్ పైన షేడీగా టెంట్లు వేసుకొని ఉంటుంది కదా డాక్టర్, అవన్నీ ట్రాప్సే. వాడు స్పీకర్ పెట్టి చిన్నగా అది రాస్తాం ఇది రాస్తాం అని చెప్పి పోస్టర్లు అయితే రాస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా, హిమాలయ తైలాలు, హిమాలయ మూలికలు, ఆయుర్వేదము, అశ్వగంధ, ఏదేదో ఇవి చాలా చెబుతూ ఉంటారు. వన్ థింగ్ ఐ విల్ టెల్, అంటే నేను దాన్ని కంప్లీట్‌గా డిస్కరేజ్ చేసేదానికి ఒక రీజన్ ఏంటంటే, వీ డోంట్ రీడ్ అబౌట్ ఇట్ యాజ్ అలోపతిక్ డాక్టర్. నేను దానిలను చదవడం ఉండదు, దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం ఉండదు, దాని మీద నాకు స్టడీస్ ఇవి ఉండవు అనమాట. నేను అంటిల్ అన్లెస్ ఐ సీ ఏ క్లినికల్ డేటా, అంటే నేను ఒక ఏదైనా స్టడీని చూసి దాంట్లో ఉన్నటువంటి క్లినికల్ డేటాలో నేను డిడక్ట్ చేసుకునే ఇంప్రెషన్ బట్టి నేను ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఏదో ఎల్లయ్య చెప్పాడు ఒక టాబ్లెట్ తింటే పొడుగైంది, పుల్లయ్య చెప్పాడు ఒక టాబ్లెట్ తింటే పొడుగైందని దాన్ని బేస్ చేసుకొని నేను ట్రీట్మెంట్ చేయడం ఉండదండి.
సో, అవన్నీ ట్రాషే. నమ్మి అవన్నీ మీరెవరు ట్రాష్. ఎళ్ళకండి ఫుట్‌పాత్ పైకి. హ్మ్. అవన్నీ పూర్తి ట్రాష్. ఇఫ్ దట్ వాస్ ద కేస్ అవి పెద్ద పెద్ద హాస్పిటల్సే ఉండేవిగా. వాడు రోడ్ సైడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అంతే. అంతేగా. హ్మ్.